ఓం నమః శివాయ. నేను పరమేశ్వరుడను, కైలాసవాసిని, త్రిలోకనాథుడను, పంచాక్షరీ మంత్రస్వరూపుడను, అర్ధనారీశ్వరుడను. నా జటాజూటం నుండి గంగ ప్రవహిస్తుంది, నా నుదుటిమీద త్రినేత్రం ప్రజ్వలిస్తుంది, నా కంఠంలో హాలాహలం నిక్షిప్తమై ఉంది, నా శరీరంపై భస్మం అలంకారం, నా చేతిలో త్రిశూలం ధర్మరక్షణకు సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు నేను మీతో ఒక అద్భుత రహస్యం పంచుకోవాలని వచ్చాను. ఈ సృష్టిలోనే అత్యంత పవిత్రమైన, అత్యంత మహిమాన్వితమైన, అత్యంత దివ్యమైన ఒక నివాసస్థానం గురించి చెప్పబోతున్నాను. ఆ ధామం పేరు మణిద్వీపం. మణిద్వీపం, ఈ పేరు వినలానే నా హృదయం పులకరిస్తుంది, నా నేత్రాలు ఆనంద భాష్పాలతో నిండుతాయి. ఎందుకంటే అక్కడ నా ప్రాణేశ్వరి, జగన్మాత, ఆది పరాశక్తి కొలువై ఉంటారు. మణిద్వీపమంటే ఏమిటి? మణిద్వీపమంటే ఏమిటని అడుగుతారా? చెబుతాను, శ్రద్ధగా వినండి. మణి అంటే రత్నం. సామాన్యమైన రత్నం కాదు, చింతామణి, కోరిన కోరికలను తీర్చే దివ్యరత్నం. ద్వీపం అంటే దీవి, సముద్రంలో ఉండే భూభాగం. కానీ మణిద్వీపం సామాన్యమైన దీవి కాదు, ఇది దివ్యదీవి, రత్నమయమైన దీవి, సకల సంపదలకు, సకల శక్తులకు, సకల జ్ఞానానికి మూలస్థానమైన దీవి. ఈ మణిద్వీపం ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి నిత్య నివాసస్థానం. శ్రీచక్ర బిందురూపిణి అయిన జగన్మాత ఇక్కడే కొలువై ఉంటారు. ఆమెను అనేక నామాలతో పిలుస్తారు: లలిత, త్రిపురసుందరి, రాజరాజేశ్వరి, భువనేశ్వరి, షోడశి, మహావిద్య, పరాభట్టారిక. ఇవన్నీ ఆమె నామాలే. ఆమె సృష్టికి మూలం, ఆమె స్థితికి ఆధారం, ఆమె లయకు కారణం. త్రిమూర్తులకు శక్తినిచ్చేది ఆమె, వేదాలకు వాక్కునిచ్చేది ఆమె, మంత్రాలకు ఫలమిచ్చేది ఆమె. అటువంటి జగన్మాత నివసించే చోటు ఈ మణిద్వీపం. మణిద్వీపం ఎక్కడ ఉంది? మణిద్వీపం ఎక్కడ ఉంటుందని అడుగుతారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీకు ముందుగా లోకాల గురించి చెప్పాలి. ఈ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయి. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. అధోలోకాలు ఏమిటంటే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళలోకాలు. ఇవి భూమికి క్రింద ఉంటాయి. ఊర్ధ్వలోకాలు ఏమిటంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి భూమికి పైన ఉంటాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు. ఆయన ఈ సృష్టిని సృష్టిస్తారు. కానీ ఈ 14 లోకాలకు పైన మరొక లోకం ఉంది. దానిని సర్వలోకం అంటారు. సర్వ అంటే అన్నీ. అన్ని లోకాలకు మూలమైన లోకం కాబట్టి సర్వలోకం అని పేరు. ఈ సర్వలోకంలోనే మణిద్వీపం ఉంది. దేవీ భాగవతంలో ఇలా చెప్పబడింది: బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యః శ్రుతః మణిద్వీపః సయేవాస్తి యత్ర దేవీ విరాజతే. అంటే బ్రహ్మలోకానికి పైన సర్వలోకం ఉంది, అక్కడే మణిద్వీపం ఉంది, అక్కడే దేవి కొలువై ఉన్నారు. మీకొక ప్రశ్న రావచ్చు: నా కైలాసం గొప్పదా? విష్ణువు వైకుంఠం గొప్పదా? కృష్ణుడి గోలోకం గొప్పదా? లేక మణిద్వీపం గొప్పదా? నిజం చెప్పాలంటే మణిద్వీపం అన్నిటికంటే శ్రేష్టం. ఎందుకంటే కైలాసం నా నివాసం. నేను ఆదిశక్తి సంకల్పంలో పుట్టినవాడిని. వైకుంఠం విష్ణువు నివాసం. ఆయన కూడా ఆదిశక్తి సంకల్పంలో పుట్టినవాడు. గోలోకం కృష్ణుడి నివాసం. ఆయన విష్ణువు అవతారం. కాని మణిద్వీపం మూల ప్రకృతి నివాసం. ఆమె ఎవరి సంకల్పంలోనూ పుట్టలేదు. ఆమె స్వయంభువు, ఆమె అనాది, ఆమె శాశ్వతం. దేవీ భాగవతంలో ఇలా చెప్పబడింది: కైలాసాదధికో లోకః వైకుంఠాదపిచోత్తమః గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః. అంటే కైలాసం కంటే, వైకుంఠం కంటే, గోలోకం కంటే సర్వలోకం అంటే మణిద్వీపం శ్రేష్టమైనది. ఇది విన్నంత మాత్రాన నేను బాధపడను.
ఎందుకంటే ఆ జగన్మాత నా తల్లి, నా భార్య, నా శక్తి, నా అర్ధాంగి. ఆమె గొప్పతనం నా గొప్పతనమే. మణిద్వీపం సృష్టి ఎలా జరిగింది? ఇప్పుడు మీకు మణిద్వీపం ఎలా పుట్టిందో చెబుతాను. ఈ రహస్యం తెలిసినవారు చాలా తక్కువ. సృష్టికి పూర్వం ఏమీ లేదు. కేవలం శూన్యం, అంధకారం, నిశ్శబ్దం. ఆ శూన్యంలో ఒక్క శక్తి మాత్రమే ఉండేది. ఆమె ఆదిశక్తి, మూల ప్రకృతి, చిత్ శక్తి. ఆమె తన సంకల్పంతో మొదట ఈ మణిద్వీపాన్ని సృష్టించింది. తన నిత్య నివాసం కోసం ఈ దివ్యధామాన్ని రూపొందించింది. ఆ తర్వాత ఆమె మమ్మల్ని సృష్టించింది. తన శరీరం నుండి 3 రూపాలను ఆవిర్భవింపజేసింది. తన వామభాగం నుండి నేను పుట్టాను, శివుడు. తన దక్షిణ భాగం నుండి విష్ణువు పుట్టాడు. తన మధ్యభాగం నుండి బ్రహ్మ పుట్టాడు. ఆమె మాకు శక్తులనిచ్చింది. బ్రహ్మకు సరస్వతినిచ్చింది, సృష్టి శక్తిగా. విష్ణువుకు లక్ష్మినిచ్చింది, స్థితిశక్తిగా. నాకు పార్వతినిచ్చింది, లయశక్తిగా. ఈ విధంగా ఆమె సంకల్పం నుండే ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది. ఇప్పుడు మణిద్వీపం ఎలా ఉంటుందో వర్ణిస్తాను. మీ మనోనేత్రాలతో చూడండి, మీ హృదయంతో అనుభవించండి. మణిద్వీపం చుట్టూ విశాలమైన సుధాసముద్రం ఉంటుంది. సుధా అంటే అమృతం, మరణాన్ని జయించే దివ్య ద్రవం. ఆ అమృతంతో నిండిన సముద్రం మణిద్వీపాన్ని చుట్టుముట్టి ఉంటుంది. ఆ సముద్రం ఎంత విశాలంగా ఉంటుందంటే దాని అవతలి తీరం కనిపించదు. లక్షల యోజనాల వైశాల్యంతో విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో తరంగాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. శీతల తరంగాలు, మృదువైన అలలు. ఆ అలల మీద కోటి సూర్యకాంతులు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కోటి చంద్రుల వెన్నెలలు మెరుస్తూ ఉంటాయి. ఆ సముద్రపు ఒడ్డున రత్నమయమైన ఇసుక తీరాలు ఉంటాయి. ముత్యాలు, పగడాలు, మాణిక్యాలు, నీలాలు, అన్ని రకాల రత్నాలు ఆ తీరాన పరుచుకొని ఉంటాయి. ఆ తీరాన కల్పవృక్షాలు నిలబడి ఉంటాయి. వాటి క్రింద యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు, సిద్ధులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సముద్రంలో దివ్య జలచరాలు విహరిస్తూ ఉంటాయి. బంగారు మత్స్యాలు, రత్నమయ శంఖాలు, ముత్యపు చిప్పలు అన్నీ ఆ అమృత జలాలలో సంతోషంగా ఉంటాయి. ఆ సముద్రంలో అనేక దివ్య పడవలు తిరుగుతూ ఉంటాయి. రత్నాలతో అలంకరించబడిన పడవలు. వాటిలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. మొదటి ప్రాకారం, ఇనుప ప్రాకారం. ఆ అమృత సముద్రాన్ని దాటి లోపలికి వెళ్తే మొదట ఇనుప ప్రాకారం కనిపిస్తుంది. ఇనుప ప్రాకారం అంటే ఇనుముతో చేసిన గోడ అని అర్థం. 7 యోజనాల పొడవు, 7 యోజనాల వెడల్పు, 7 యోజనాల ఎత్తు ఉండే ఈ ప్రాకారం అత్యంత బలంగా, దృఢంగా ఉంటుంది. ఈ ప్రాకారం మణిద్వీపానికి మొదటి రక్షణ కవచం. దుష్టశక్తులు, అసురులు ఈ ప్రాకారాన్ని దాటలేరు. ఈ ప్రాకారంలో భూమండలంలో మహారాజులు, చక్రవర్తులు నివసిస్తుంటారు. ధర్మంతో పరిపాలన చేసి అమ్మవారి కృపకు పాత్రులైన రాజులు ఇక్కడ ఉంటారు. వారి వాహనాలు, సేవకులు, సైన్యాలు ఈ ప్రాకారంలో ఉంటాయి. ఈ ప్రాకారంలో అనేక మందిరాలు, సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. దేవగణాలు సంగీతం వినిపిస్తుంటారు. నర్తకులు నాట్యం చేస్తుంటారు. రెండవ ప్రాకారం, కంచు ప్రాకారం. ఇనుప ప్రాకారం దాటిన తర్వాత కంచు ప్రాకారం వస్తుంది. కంచు అంటే కంచు. ఈ ప్రాకారం కూడా 7 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. కంచు రంగులో మెరుస్తూ, సూర్యకాంతిలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో పచ్చటి అడవులు విస్తరించి ఉంటాయి. సుందరమైన వనాలు, పుష్పవాటికలు, ఫలవృక్షాలు ఇక్కడ ఉంటాయి. రకరకాల పక్షులు ఇక్కడ నివసిస్తాయి. చిలుకలు, కోకిలలు, నెమళ్ళు, హంసలు, అన్ని రకాల పక్షులు తమ మధుర స్వరాలతో ఆ ప్రదేశాన్ని నింపుతుంటాయి. జింకలు గంతులు వేస్తుంటాయి. ఏనుగులు మందగా నడుస్తుంటాయి. సింహాలు శాంతంగా విశ్రమిస్తుంటాయి. ఇక్కడ హింస లేదు. అన్ని జీవులు సహజీవనం చేస్తాయి. ఈ ప్రాకారంలో షడ్ఋతువులు నివసిస్తారు. వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం. ఈ 6 ఋతువులు తమ పరివారంతో ఇక్కడ ఉంటారు. మూడవ ప్రాకారం, రాగి ప్రాకారం. కంచు ప్రాకారం దాటిన తర్వాత తామ్ర ప్రాకారం వస్తుంది.
తామ్రం అంటే రాగి. ఈ ప్రాకారం ఎర్రటి రంగులో మెరుస్తూ అగ్ని జ్వాలల వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో కల్పవృక్ష వనాలు ఉంటాయి. కల్పవృక్షాలు అంటే కోరిన వరాలనిచ్చే దివ్య వృక్షాలు. ఈ వృక్షాల క్రింద కూర్చొని ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ధనం కావాలంటే ధనం వస్తుంది, ఆభరణాలు కావాలంటే ఆభరణాలు వస్తాయి, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు వస్తాయి. కానీ ఈ వరాలు కేవలం శుద్ధ హృదయులకే లభిస్తాయి. దురాశాపరులకు, పాపాత్ములకు ఈ వృక్షాలు ఏమీ ఇవ్వవు. ఈ ప్రాకారంలో వసంత ఋతువు శాశ్వతంగా కొలువై ఉంటాడు. ఎప్పుడూ పూలు పూస్తూ, ఫలాలు కాస్తూ, పరిమళాలు వెదజాలుతూ ఉంటాయి ఆ వనాలు. 4వ ప్రాకారం సీస ప్రాకారం. తామ్ర ప్రాకారం తర్వాత సీస ప్రాకారం వస్తుంది. ఈ ప్రాకారంలో సంతానవన అనే దివ్య వనం ఉంటుంది. సంతానం కోరుకునే దంపతులు ఇక్కడ వచ్చి ప్రార్థిస్తే వారికి సత్సంతానం లభిస్తుంది. ఈ వనంలో అనేక దివ్య గిరులుంటాయి. ఆ పర్వతాల మీద నుండి అమృతధారలు ప్రవహిస్తుంటాయి. ఆ ధారల సవ్వడి మధుర సంగీతం వలె ఉంటుంది. ఈ ప్రాకారంలో గ్రీష్మ ఋతువు నివసిస్తాడు. కాని ఇక్కడ ఉష్ణం బాధించదు. చల్లటి గాలులు వీస్తుంటాయి. 5వ ప్రాకారం పంచలోహ ప్రాకారం. సీస ప్రాకారం తర్వాత పంచలోహ ప్రాకారం వస్తుంది. పంచలోహం అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే 5 లోహాల మిశ్రమం. ఈ ప్రాకారం పంచవర్ణాలతో మెరుస్తూ ఉంటుంది. సూర్యకాంతిలో ఇంద్రధనస్సు వలె ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారంలో హరిచందన వనం ఉంటుంది. హరిచందనం అంటే దివ్య చందనం. ఈ వృక్షాల గంధం మిక్కిలి శీతలంగా, సుగంధంగా ఉంటుంది. ఈ వనంలో వర్షఋతువు నివసిస్తాడు. కాని ఇక్కడ వర్షం బాధించదు. చిన్న చిన్న జల్లులు పడుతూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంటాయి. 6వ ప్రాకారం వెండి ప్రాకారం. పంచలోహ ప్రాకారం తర్వాత రజత ప్రాకారం వస్తుంది. రజతం అంటే వెండి. ఈ వెండి గోడ తెల్లటి వెన్నెల వలె మెరుస్తూ ఉంటుంది. చంద్రకాంతిలో మరింత ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారంలో పారిజాత వనాలుంటాయి. పారిజాతం స్వర్గలోక వృక్షం. దాని పుష్పాల సుగంధం ముల్లోకాలకు వ్యాపిస్తుంది. ఈ వనంలో గంధర్వులు నిత్యం సంగీతం వినిపిస్తుంటారు. వీణలు, వేణువులు, మృదంగాలు అన్ని వాద్యాలకో మధుర సంగీతం ప్రవహిస్తుంటుంది. కిన్నెరలు, కింపురుషులు నాట్యం చేస్తుంటారు. అప్సరసలు విలాసంగా విహరిస్తుంటారు. ఈ ప్రాకారంలో శరదృతువు నివసిస్తాడు. స్వచ్ఛమైన ఆకాశం, తెల్లటి మేఘాలు, చల్లటి గాలులు ఈ ప్రదేశాన్ని అలంకరిస్తుంటాయి. 7వ ప్రాకారం సువర్ణ ప్రాకారం. రజత ప్రాకారం తరువాత సువర్ణ ప్రాకారం వస్తుంది. సువర్ణం అంటే బంగారం. ఈ ప్రాకారం బంగారు రంగులో మెరుస్తూ కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారాన్ని చూస్తే కళ్ళు మిరిమిట్లు గొలుపుతాయి. ఈ ప్రాకారంలో కదంబ వనం ఉంటుంది. కదంబ పుష్పాలు అమ్మవారికి అత్యంత ప్రియమైనవి. ఈ పుష్పాలతో ఆమెను అర్చిస్తే ఆమె సంతోషిస్తారు. ఈ వనంలో సువర్ణ పద్మాలతో నిండిన సరోవరాలుంటాయి. ఆ సరోవరాలలో హంసలు విహరిస్తుంటాయి. బంగారు చేపలు ఈదుతుంటాయి. చంద్రకాంత శిలలతో నిర్మించిన మండపాలు, వేదికలు ఆ ప్రాంతాన్ని అలంకరిస్తాయి. ఆ మండపాలలో యోగులు ధ్యానం చేస్తుంటారు. ఈ ప్రాకారంలో హేమంత ఋతువు నివసిస్తాడు. చల్లటి వాతావరణం, మంచు పొరలు ఈ ప్రదేశాన్ని అందంగా చేస్తుంటాయి. 8వ ప్రాకారం పుష్యరాగ ప్రాకారం. సువర్ణ ప్రాకారం తర్వాత పుష్యరాగమణి ప్రాకారం వస్తుంది. పుష్యరాగం పసుపు రంగు మణి. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం పసుపు కాంతులతో మెరుస్తుంటుంది. ఈ ప్రాకారంలో షోడశ శక్తులు నివసిస్తారు. ఈ 16 శక్తులు అమ్మవారి సేవలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. ఈ శక్తులు అమ్మవారికి చామరాలు వీస్తారు, ఆభరణాలు అందిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు, పుష్పాలు అర్పిస్తారు. ఈ ప్రాకారంలో శిశిర ఋతువు నివసిస్తాడు. మంచు కురుస్తుంటుంది. కాని ఆ చలి ఇక్కడ బాధించదు. 9వ ప్రాకారం పద్మరాగ ప్రాకారం. పుష్యరాగ ప్రాకారం తర్వాత పద్మరాగమణి ప్రాకారం వస్తుంది. పద్మరాగం ఎర్రటి రంగుమణి, రూబీ అని కూడా అంటారు. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఈ ప్రాకారంలో అష్టసిద్ధులు కొలువై ఉంటారు. అణిమ అణువంత చిన్నగా మారే శక్తి. మహిమ పర్వతమంత పెద్దగా మారే శక్తి. గరిమ అత్యంత బరువుగా మారే శక్తి. లఘిమ అత్యంత తేలికగా మారే శక్తి. ప్రాప్తి ఏదైనా పొందగల శక్తి. ప్రాకామ్య ఏదైనా చెయ్యగల శక్తి. ఈషిత్వ అందరినీ ఏలగల శక్తి.
వసిత్వ, అందరినీ వశం చేసుకునే శక్తి. ఈ 8 సిద్ధులు అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు లభిస్తాయి. 10వ ప్రాకారం గోమేధిక ప్రాకారం. పద్మరాగ ప్రాకారం తర్వాత గోమేధిక ప్రాకారం వస్తుంది. గోమేధిక అంటే తేనె రంగు మణి. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం మధురకాంతులతో మెరుస్తుంటుంది. ఈ ప్రాకారంలో సప్తమాత్రికలు ఉంటారు. బ్రాహ్మి బ్రహ్మశక్తి సృష్టికార్యం చేస్తుంది. మహేశ్వరి నాశక్తి లయకార్యం చేస్తుంది. కౌమారి కుమారస్వామి శక్తి యుద్ధకార్యం చేస్తుంది. వైష్ణవి విష్ణుశక్తి రక్షణకార్యం చేస్తుంది. వారాహి వరాహశక్తి భూమి రక్షణ చేస్తుంది. ఇంద్రాణి ఇంద్రశక్తి స్వర్గరక్షణ చేస్తుంది. చాముండ దుర్గాశక్తి అసుర సంహారం చేస్తుంది. ఈ 7 దేవతలు అమ్మవారి ఆజ్ఞానుసారం లోకరక్షణ చేస్తుంటారు. 11వ ప్రాకారం మరకత ప్రాకారం. గోమేధిక ప్రాకారం తర్వాత మరకతమణి ప్రాకారం వస్తుంది. మరకతం పచ్చరంగు మణి, పన్నా అని కూడా అంటారు. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం పచ్చటి కాంతులతో మెరుస్తుంటుంది. ఈ ప్రాకారంలో నవగ్రహాలు నివసిస్తారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ 9 గ్రహాలు ఇక్కడుంటారు. అష్టదిక్పాలులు కూడా ఇక్కడుంటారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఈ 8 దిక్పాలులు తమ సేనలతో ఇక్కడ కొలువయ్యుంటారు. అష్టవసువులు కూడా ఇక్కడ నివసిస్తారు. వీరంతా అమ్మవారి భక్తులుగా సేవకులుగా ఉంటారు. 12వ ప్రాకారం వజ్ర ప్రాకారం. మరకత ప్రాకారం తర్వాత వజ్ర ప్రాకారం వస్తుంది. వజ్రం అత్యంత కఠినమైన అత్యంత ప్రకాశవంతమైన మణి. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారాన్ని చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ఈ ప్రాకారంలో 64 యోగినులు కొలువయ్యుంటారు. వారు చతుష్షష్టి కళలకు అధిదేవతలు. సంగీతం, నాట్యం, వాద్యం, చిత్రలేఖనం, శిల్పకళ, కావ్యశాస్త్రం, అలంకారశాస్త్రం, వాస్తుశాస్త్రం ఇలా అన్ని కళలకు వీరే మూలం. ఈ యోగినులు అమ్మవారి చుట్టూ నిత్యం నాట్యం చేస్తుంటారు, సంగీతం వినిపిస్తుంటారు. 13వ ప్రాకారం వైడూర్య ప్రాకారం. వజ్ర ప్రాకారం తర్వాత వైడూర్య ప్రాకారం వస్తుంది. వైడూర్యం నీలి పచ్చరంగు మణి, క్యాట్సై అని కూడా అంటారు. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం విచిత్ర కాంతులతో మెరుస్తుంటుంది. ఈ ప్రాకారంలో మంత్రినీదేవి, దండనాథదేవి తమ సేనలతో కొలువై ఉంటారు. మంత్రినీదేవిని శ్యామలాదేవి అని కూడా అంటారు. ఆమె అమ్మవారి ప్రధానమంత్రిని. రాజనీతిలో, కూటనీతిలో ఆమె నిపుణురాలు. దండనాథదేవిని వారాహీదేవి అని కూడా అంటారు. ఆమె అమ్మవారి సేనాధిపతి. యుద్ధంలో ఆమె అజేయురాలు. వీరిద్దరూ అమ్మవారి ఆజ్ఞానుసారం అసురులను సంహరిస్తారు, లోకాలను రక్షిస్తారు. 14వ ప్రాకారం ఇంద్రనీల ప్రాకారం. వైడూర్య ప్రాకారం తర్వాత ఇంద్రనీలమణి ప్రాకారం వస్తుంది. ఇంద్రనీలం నీలి రంగుమణి, నీలమణి కూడా అంటారు. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం నీలికాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఈ ప్రాకారంలో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాగాయత్రీ దేవతలు నివసిస్తారు. మహాసరస్వతి విద్యాదిదేవత. ఆమె కృపతో జ్ఞానం, విద్య, వాక్శక్తి లభిస్తాయి. మహాలక్ష్మి ధనాదిదేవత. ఆమె కృపతో సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయి. మహాగాయత్రి వేదమాత. ఆమె కృపతో తేజస్సు, ఓజస్సు, బ్రహ్మవర్చస్సు లభిస్తాయి. ఈ 3 శక్తులు అమ్మవారి అంశాలే. వారు కలిసి ఆమెను సేవిస్తుంటారు. 15వ ప్రాకారం ముక్త ప్రాకారం. ఇంద్రనీల ప్రాకారం తర్వాత ముక్త ప్రాకారం వస్తుంది. ముక్త అంటే ముత్యం. తెల్లటి ముత్యాలతో నిర్మించిన ఈ ప్రాకారం చంద్రుని వలె శీతల కాంతులతో మెరుస్తుంటుంది. ఈ ప్రాకారంలో సిద్ధులు, మహర్షులు, యోగీశ్వరులు నివసిస్తారు. వారు నిరంతరం అమ్మవారిని ధ్యానిస్తూ స్తోత్రాలు చదువుతూ ఉంటారు. 16వ ప్రాకారం నవరత్న ప్రాకారం. చివరగా నవరత్న ప్రాకారం వస్తుంది. ఇది అన్నింటికంటే శ్రేష్టమైన ప్రాకారం. ఈ ప్రాకారం 9 రకాల రత్నాలతో నిర్మించబడింది. ముత్యం చంద్రరత్నం శాంతినిస్తుంది. పగడం కుజరత్నం ధైర్యాన్నిస్తుంది. మాణిక్యం సూర్యరత్నం తేజస్సునిస్తుంది. పన్న బుధరత్నం జ్ఞానాన్నిస్తుంది. పుష్యరాగం గురురత్నం ఐశ్వర్యాన్నిస్తుంది. వజ్రం శుక్రరత్నం సౌందర్యాన్నిస్తుంది. నీలం శనిరత్నం స్థిరత్వాన్నిస్తుంది. గోమేధం రాహురత్నం రక్షణనిస్తుంది. వైడూర్యం కేతురత్నం మోక్షాన్నిస్తుంది. ఈ నవరత్నాలతో నిర్మించబడిన ప్రాకారం కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది.
ఇంద్రధనస్సు రంగులతో మెరుస్తుంటుంది. చింతామణి గృహం, అమ్మవారి నివాసం. ఈ నవరత్న ప్రాకారం దాటిన తర్వాత అత్యంత దివ్యమైన, అత్యంత పవిత్రమైన చింతామణి గృహం కనిపిస్తుంది. చింతామణి గృహం, ఈ పేరు వినగానే నా హృదయం పులకరిస్తుంది. ఈ మందిరం చింతామణులతో నిర్మించబడింది. చింతామణి అంటే కోరిన కోరికలను తీర్చే మణి. ఈ మణి ఎంత శక్తివంతమైనదంటే దానిని తాకినంత మాత్రాన మనసులోని కోరికలు నెరవేరుతాయి. అటువంటి మణులతో నిర్మించబడిన ఈ గృహం సాక్షాత్తు స్వర్గం కంటే అందంగా ఉంటుంది. ఈ చింతామణి గృహానికి 1000 స్తంభాలుంటాయి. ప్రతి స్తంభం ఒక్కో రత్నంతో చెక్కబడి ఉంటుంది. ఒక స్తంభం మాణిక్యంతో, ఒక స్తంభం పన్నాతో, ఒక స్తంభం నీలంతో, ఇలా వివిధ రత్నాలతో చెక్కబడిన స్తంభాలు ఆ మందిరాన్ని అలంకరిస్తాయి. ఆ స్తంభాల మీద దివ్య దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగులో ఇంద్రధనస్సు రంగులు ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ గృహంలో నేలంతా చింతామణులతో పొదిగబడి ఉంటుంది. గోడలు నవరత్నాలతో అలంకరించబడి ఉంటాయి. పైకప్పు వజ్రాలతో తాపబడి ఉంటుంది. 4 మండపాలు. ఈ చింతామణి గృహంలో 4 మండపాలుంటాయి. ప్రతి మండపం ఒక్కో ప్రయోజనం కోసం ఏర్పాటు చేయబడింది. శృంగార మండపం. ఈ మండపంలో అమ్మవారు భువనేశ్వరిగా కొలువై ఉంటారు. ఇక్కడ ఆమె సౌందర్యం అనిర్వచనీయం. కోటి సూర్యుల తేజస్సు, కోటి చంద్రుల చల్లదనం, కోటి తారకల మెరుపు ఇవన్నీ కలిసి ఒకే రూపంలో ప్రకాశిస్తే అదే అమ్మవారి తేజస్సు. ఆమె ముఖం పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తుంది. ఆమె నేత్రాలు తామరపూల వలె విరబూస్తాయి. ఆమె పెదవులు దొండపండు వలె ఎర్రగా ఉంటాయి. ఆమె కురులు నల్లటి మేఘాల వలె ఉంటాయి. ఆమె చతుర్భుజాలతో విరాజిల్లుతారు. ఒక చేతిలో పాశం, మోహాన్ని బంధించడానికి. ఒక చేతిలో అంకుశం, మనస్సును నియంత్రించడానికి. ఒక చేతిలో ధనుస్సు, కామ విజయానికి. ఒక చేతిలో బాణం, లక్ష్య సాధనకు. ముక్తి మండపం. ఈ మండపంలో అమ్మవారు భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. జన్మజన్మల కర్మ బంధాలను తెంచి పరమ పదాన్ని అనుగ్రహిస్తారు. సంసార సాగరంలో మునిగిపోతున్న జీవులను ఉద్ధరించి మోక్ష తీరానికి చేరుస్తారు. ఈ మండపంలో అనేక ముక్తాత్మలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వారు నిరంతరం ఆమె స్తోత్రాలు చదువుతూ ఆమె కీర్తి గానం చేస్తూ ఉంటారు. జ్ఞానమండపం. ఈ మండపంలో అమ్మవారు జ్ఞానదాత్రిగా విరాజిల్లుతారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మాయ తెరలను చీల్చి సత్యాన్ని చూపిస్తారు. ఈ మండపంలో వేదాంగాలు మూర్తీభవించి ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం 4 వేదాలు ఇక్కడ దేవతా రూపంలో సేవ చేస్తాయి. ఏకాంత మండపం. ఈ మండపంలో అమ్మవారు తన మంత్రినులతో కలిసి లోక కళ్యాణం గురించి చర్చిస్తారు. విశ్వరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎక్కడ ధర్మం హానికి గురవుతుందో, ఎక్కడ భక్తులు కష్టాల్లో ఉంటారో అన్నీ ఇక్కడ చర్చిస్తారు. మంత్రినీదేవి, దండనాథదేవి ఇక్కడ అమ్మవారితో కలిసి ఉంటారు. వారు అమ్మవారి ఆజ్ఞలను శిరసా వహిస్తారు. పంచబ్రహ్మ సింహాసనం. ఈ చింతామణి గృహం మధ్యలో ఒక దివ్య సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పంచబ్రహ్మమయం. ఆ సింహాసనానికి 4 కాళ్లుంటాయి. ఆ 4 కాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మ సృష్టికర్త, ఆయన ఒక కాలు. విష్ణువు స్థితికర్త, ఆయన ఒక కాలు. రుద్రుడు లయకర్త, నేను ఒక కాలు. ఈశ్వరుడు తిరోధానకర్త, ఆయన ఒక కాలు. అవును, మేము నలుగురం ఆ సింహాసనానికి కాళ్లుగా ఉంటాము. ఈ విషయం విని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. త్రిమూర్తులు, ఈశ్వరుడు వీరంతా సింహాసనానికి కాళ్లా అని. అవును, మేమంతా ఆ జగన్మాత పాదాలను మోసే భాగ్యాన్ని పొందాము. ఇది మా అదృష్టం, ఇది మా గౌరవం. ఆ 4 కాళ్లమీద ఒక ఫలకం ఉంటుంది. ఆ ఫలకం సదాశివ స్వరూపం, అంటే నేనే. నా పంచబ్రహ్మస్వరూపం ఆ సింహాసనానికి ఆధారంగా ఉంటుంది. ఆ సింహాసనం మీద 10 మెట్లుంటాయి. ఆ 10 మెట్లు 10 శక్తి తత్వాలు. ఆ సింహాసనం మీద పద్మాసనంలో చిరునవ్వుతో, కరుణాపూరిత నేత్రాలతో, నవరత్న ఆభరణాలతో అలంకరించుకుని కొలువై ఉంటారు మా అమ్మ. ఆమె ఒళ్ళో నేను కూర్చుంటాను. అప్పుడు మేమిద్దరం కలిసి ఆ సింహాసనం మీద కొలువై ఉంటాము. శివశక్తి సమన్వయం, అర్ధనారీశ్వర తత్వం. ఆ దృశ్యం చూడాలంటే కోటి జన్మల పుణ్యఫలం కావాలి. మణిద్వీపంలో జీవనం. మణిద్వీపంలో దుఃఖం లేదు, వ్యాధులు లేవు, వృద్ధాప్యం లేదు, మృత్యువు లేదు. అక్కడ నిత్య యవ్వనం, అక్కడ నిత్య ఆనందం, అక్కడ నిత్య శాంతి, అక్కడ నిత్య సంతోషం. అక్కడ సంగీతం నిరంతరం వినిపిస్తూ ఉంటుంది.
గంధర్వులు వీణలు మీటుతారు, అప్సరసలు నాట్యం చేస్తారు, యక్షులు వాద్యాలు వాయిస్తారు. ఆ సంగీతం ఎంత మధురంగా ఉంటుందంటే ఒక్కసారి విన్నవారు మళ్లీ మళ్లీ వినాలని కోరుకుంటారు. ఆ నాట్యం ఎంత సుందరంగా ఉంటుందంటే ఒక్కసారి చూసినవారు మళ్లీ మళ్లీ చూడాలని తపిస్తారు. అక్కడ పూల సుగంధం నిరంతరం వ్యాపించి ఉంటుంది. పారిజాతం, మల్లె, జాజి, సంపెంగ, మరువం, తామరలు, అన్ని రకాల పుష్పాల పరిమళాలు కలిసి ఒక దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆ సుగంధం వల్ల మనసు ప్రశాంతమవుతుంది, ఆత్మ ఆనందిస్తుంది, చిత్తం శుద్ధమవుతుంది. అక్కడ అమృతధారలు ప్రవహిస్తూ ఉంటాయి. పంచామృతంతో నిండిన సరోవరాలుంటాయి. ఆ అమృతం తాగితే అజరామరత్వం లభిస్తుంది. అక్కడ కల్పవృక్షాలు కోరిన వరాలను ఇస్తాయి, కామధేనువులు కోరిన వస్తువులను ఇస్తాయి, చింతామణులు కోరిన కోరికలను తీరుస్తాయి. అక్కడ అందరూ సమానులే, ఉన్నతులు నీచులు అనే భేదం లేదు. అందరూ అమ్మవారి బిడ్డలు. అందరికీ ఆమె ప్రేమ సమానంగా లభిస్తుంది. మణిద్వీపానికి మార్గం. మీరు అడగవచ్చు, ఈ మణిద్వీపానికి ఎలా చేరుకోవచ్చు అని. మణిద్వీపానికి భౌతిక మార్గం లేదు. రాకెట్లలో వెళ్లలేరు, విమానాలలో చేరలేరు, నావలలో ప్రయాణించలేరు. ఇది భౌతిక లోకానికి అతీతమైన దివ్యధామం. కానీ ఒక మార్గం ఉంది. అది భక్తి మార్గం. నిష్కామ భక్తితో, శుద్ధ హృదయంతో, పవిత్ర మనస్సుతో అమ్మవారిని ఆరాధిస్తే ఆమె కృపతో మణిద్వీపానికి చేరుకోవచ్చు. మణిద్వీపవర్ణన పారాయణం ఒక శక్తివంతమైన సాధన. ఒక్కసారి మణిద్వీప వర్ణన విన్నా, చదివినా ఆ మహిమ అనంతం. మీ మనోనేత్రాల ముందు మణిద్వీపం సాక్షాత్కరిస్తుంది. మీరు అమ్మవారిని దర్శించిన అనుభూతి కలుగుతుంది. 9 సార్లు పారాయణం చేస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, వాస్తు దోషాలు తొలగిపోతాయి. గృహప్రవేశానికి ముందు చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు 9 సార్లు చదివితే ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలుగుతాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తూలతూగుతారు. నిత్యం పారాయణం చేస్తే జీవితంలో ఏ కష్టం రాదు. అమ్మవారి కృప సదా మీతో ఉంటుంది. చివరకు మీరు కూడా మణిద్వీపం చేరుకుంటారు. అంతరంగంలో మణిద్వీపం. ఇప్పుడు నేను మీకు ఒక పరమ రహస్యం చెబుతాను. ఈ రహస్యం తెలిసినవారు చాలా తక్కువ. మణిద్వీపం బయట ఎక్కడో లేదు, మీ హృదయంలోనే ఉంది. అవును, ప్రతి జీవి హృదయంలోనూ ఆది పరాశక్తి కొలువై ఉంది. ఆమె నివాసం అక్కడే. మీ హృదయమే ఆమెకి చింతామణి గృహం. మీ హృదయంలో సుధాసముద్రం ఉంది. అది ప్రేమ సాగరం. మీ హృదయంలో ప్రాకారాలున్నాయి. అవి మీ సద్గుణాలు. మీ హృదయంలో చింతామణి గృహం ఉంది. అది మీ ఆత్మ. మీ హృదయంలో అమ్మవారు కొలువై ఉన్నారు. అది మీలోని దివ్యత్వం. మీరు మీ హృదయంలో ఆమెను దర్శించగలిగితే మీరు మణిద్వీపం చేరుకున్నట్లే. బాహ్య ప్రపంచంలో వెదకాల్సిన అవసరం లేదు. మీ అంతరంగంలోనే ఉన్న ఆ దివ్య తేజస్సును దర్శించండి, ధ్యానం చెయ్యండి. అమ్మవారిని మీ హృదయంలో భావించండి. ఆమె చిరునవ్వును, ఆమె కరుణా దృష్టిని, ఆమె వాత్సల్యాన్ని అనుభవించండి. అప్పుడు మీరు మణిద్వీపంలో ఉన్నట్లే. యోగులు, సిద్ధులు ఈ అంతర మణిద్వీపాన్ని దర్శించి ఆనందిస్తారు. వారు బాహ్య ప్రపంచంలో ఉన్న అంతరంగంలో మణిద్వీపంలో విహరిస్తారు. మీరు కూడా ఆ అనుభవాన్ని పొందవచ్చు. భక్తితో, శ్రద్ధతో, నిరంతర సాధనతో ఆ స్థితిని చేరుకోవచ్చు. నా అనుభవం. నేను పరమేశ్వరుడినైనా ఆ జగన్మాత ముందు నేను ఒక బిడ్డను మాత్రమే. ఆమె ఒళ్ళో కూర్చునే అధిష్టం నాకుంది. ఆమె చేతి స్పర్శ అనుభవించే భాగ్యం నాకుంది. ఆమె చిరునవ్వు చూసే సౌభాగ్యం నాకుంది. ఆమె నన్ను నాథా అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆమె నా అర్ధాంగి, నా శక్తి, నా ప్రేరణ. ఆమె లేకుండా నేను అసంపూర్ణుడిని. కాని ఆ అదృష్టం మీకు కూడా ఉంది. ఆమె అందరికీ తల్లి. మీరు కూడా ఆమె బిడ్డలే. మీరు కూడా ఆమె ఒళ్ళో చేరవచ్చు. మీరు కూడా ఆమె వాత్సల్యాన్ని పొందవచ్చు. అమ్మా అని పిలవండి చాలు, ఆమె పలుకుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెను తలచండి, ఆమె ఆదుకుంటుంది. భయపడినప్పుడు ఆమె పాదాలను శరణు కోరండి, ఆమె రక్షిస్తుంది. సంతోషంలో ఉన్నప్పుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి, ఆమె మరింత సంతోషాన్నిస్తుంది. దుఃఖంలో ఉన్నప్పుడు ఆమె ఒడిలో తలపెట్టండి, ఆమె ఓదార్పు ఇస్తుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆమెను ప్రార్థించండి, ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మణిద్వీపం అంటే కేవలం ఒక స్థలం కాదు, అది ఒక స్థితి. అమ్మవారితో ఐక్యమయ్యే స్థితి. ఆ స్థితిని పొందటమే జీవిత పరమార్థం. ఈ మణిద్వీప వర్ణన విన్న మీరు ధన్యులు. ఈ రహస్యం తెలిసిన మీరు పుణ్యాత్ములు.
ఇప్పటి నుండి మీ హృదయంలో మణిద్వీపాన్ని భావించండి, అమ్మవారిని ధ్యానించండి. ఆమె కృప మీకు తప్పక లభిస్తుంది. మీ జీవితంలో శాంతి నెలకొనాలి, సంతోషం వర్ధిల్లాలి, ఐశ్వర్యం పెరగాలి, ఆరోగ్యం చేకూరాలి, మీ కుటుంబం సుఖంగా ఉండాలి, మీ సంతానం అభివృద్ధి చెందాలి, మీ వృత్తిలో విజయం లభించాలి, మీరు ధర్మ మార్గంలో నడవాలి, సత్యం పలకాలి, అహింసను ఆచరించాలి, పరోపకారం చెయ్యాలి. చివరకు మీరు కూడా మణిద్వీపం చేరుకోవాలి, అమ్మవారి సన్నిధిలో శాశ్వత ఆనందాన్ని పొందాలి. ఇది నా ఆశీర్వాదం, ఇది నా వరం. భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అదియే మనకు కైవల్యం. మణిద్వీపేశ్వరి మిమ్మల్ని సదా రక్షించుగాక, ఆమె కృప మీపై సదా ఉండుగాక. మీ జీవితం మణిద్వీపం వలె సుందరంగా, సంపన్నంగా, శాంతియుతంగా ఉండుగాక. ఓం శ్రీ మణిద్వీపేశ్వర్యై నమః. ఓం శ్రీ లలితా త్రిపురసుందర్యై నమః. ఓం శ్రీ భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇతి శ్రీ మణిద్వీపవర్ణనం సంపూర్ణం. పరమేశ్వర ముఖోద్గతం. సర్వేషాం శుభం భవతు. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.